హలో ఎవ్రీవన్. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనము ఫస్ట్ వెబ్ కౌన్సిలింగ్‌లో సీట్ అనేది అలాట్‌మెంట్ కానటువంటి స్టూడెంట్‌కి చాలా డౌట్స్ ఉన్నాయి అసలు. సెకండ్ రౌండ్ కౌన్సిలింగ్ ఉంటుందా? అసలు ఉంటే ఏ విధంగా కౌన్సిలింగ్ అనేది అటెండ్ అవ్వాలి? అసలు వెబ్ ఆప్షన్స్ ఏ విధంగా మార్చుకోవాల్సి ఉంటుంది? అలాగే ఇన్ కేస్ మనకి ఫస్ట్ కౌన్సిలింగ్‌లో సీట్ వచ్చిన స్టూడెంట్‌కి కూడా చాలా డౌట్స్ ఉన్నాయి. నేను కోరుకున్న కోర్స్ అనేది రాలేదు. సో, నేను మళ్ళీ చేంజ్ చేసుకోవచ్చా? చేంజ్ చేసుకోవాలంటే సో, ఏ విధంగా ప్రాసెస్ ఉంటుంది? ఏంటి? అనే విషయాల గురించి డౌట్స్ ఉన్నాయి. అదేవిధంగా మళ్ళీ ఫస్ట్ కౌన్సిలింగ్‌లో సీట్ వచ్చింది. బట్ నేను మళ్ళీ సెకండ్ రౌండ్‌లో పార్టిసిపేట్ చేయొచ్చా? అని ఇలా చాలా రకాల డౌట్స్ అనేవి సెకండ్ రౌండ్ కౌన్సిలింగ్ గురించి ఉంది. సో, మెయిన్ ఏంటంటే అసలు సెకండ్ వెబ్ కౌన్సిలింగ్ అనేది ఎప్పుడుంటుంది? ఏంటి? అనే విషయాల గురించి సో, ఈరోజు ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. సో, ఇది ఫస్ట్ వెబ్ కౌన్సిలింగ్‌లో సీట్ అలాట్‌మెంట్ అయినటువంటి స్టూడెంట్ యొక్క లిస్ట్. సో, దీని గురించి ఆల్రెడీ మనం వీడియో చేయడం జరిగింది. సో, ఎవరైతే చూడలేదో ఐకార్డ్‌లో ఇస్తే అక్కడి నుంచి చూడండి. సో, ఇప్పుడు మనం మాట్లాడుకుంటే మెయిన్‌గా ఇది అఫీషియల్ నోటిఫికేషన్ అన్నమాట. సో, మనకి 17 పేజెస్‌లో అసలు కౌన్సెలింగ్ ఎలా జరుగుతుంది? ఏంటి? అనే విషయాల గురించి చెప్పడం జరిగింది. ఓకే. మనం ఇప్పుడు మాట్లాడుకోవాల్సింది సెకండ్ రౌండ్ కౌన్సిలింగ్ వెబ్ ఆప్షన్స్ అండ్ సీట్ అలాట్‌మెంట్ ప్రొసీజర్స్ గురించి. సో, ఎవ్వరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. సెకండ్ వెబ్ కౌన్సిలింగ్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. జస్ట్ నేను ఇప్పుడే యూనివర్సిటీ వాళ్ళతోటి మాట్లాడడం జరిగింది. సో, వాళ్ళేం చెప్పారంటే, సో, మనకి ఫస్ట్ వెబ్ కౌన్సిలింగ్‌లో సీట్ అలాట్‌మెంట్ అయినటువంటి స్టూడెంట్‌కి ఆహ్, వెరిఫికేషన్ అనేది కండక్ట్ చేస్తున్నారు కదా! అదెప్పుడు 13 అండ్ 14థ్‌న మనకి ఈ 3095 మంది స్టూడెంట్స్‌కి వెరిఫికేషన్ అనేది చేయడం జరుగుతుంది. సో, అది ఫినిష్ అయిన వెంటనే 1 వీక్ లోపు అన్నమాట. అంటే మనకి ఆల్‌మోస్ట్ 20 వరకి మనకి సెకండ్ వెబ్ కౌన్సిలింగ్ లింక్ అనేది ఇక్కడ వెబ్‌సైట్‌లో ఇస్తామని వాళ్ళు చెప్పడం జరిగింది. సో, ఇక్కడే మనకి సెకండ్ వెబ్ కౌన్సిలింగ్‌కి సంబంధించి లింక్ అనేది యూనివర్సిటీ వాళ్ళు అప్‌లోడ్ చేయడం జరుగుతుంది. సో, వన్స్ వాళ్ళు లింక్ ఇవ్వగానే సో, మీరు చేయాల్సినటువంటి మొట్టమొదటి పని ఏంటంటే ఆల్రెడీ మీరు ఫస్ట్ అప్లికేషన్ టైమ్‌లో ప్రిఫరెన్స్ అనేది సెలెక్ట్ చేసుకొని ఉంటారు. అంటే ఆప్షన్స్. అంటే ఫస్ట్ ఈ కోర్స్ కావాలి, సెకండ్ ఇలా అంటే 12 ఆప్షన్స్ అనేవి మీరు పెట్టుకొని ఉంటారు. సో, అది ఫస్ట్ కౌన్సిలింగ్ అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ సెకండ్ రౌండ్స్ మీరు పెట్టుకోవాలంటే ఖచ్చితంగా మీరు మస్ట్ ఎక్సర్సైజ్ దేర్ వెబ్ ఆప్షన్స్ ఆన్‌లైన్ టు గెట్ సీట్ అలాట్‌మెంట్. సో, ఆల్ ద అప్లికెంట్స్ అంటే ఎవరైతే సెకండ్ వెబ్ కౌన్సిలింగ్‌లో పార్టిసిపేట్ చేయాలనుకుంటున్నారో సో, వాళ్ళు మళ్ళీ ఇక్కడ ఇచ్చినటువంటి అంటే లింక్ వస్తది. ఇంకా రాలేదు. సో, 20 లోపు మనకొచ్చేస్తది. 14థ్‌కి ఫస్ట్ వెబ్ కౌన్సిలింగ్ ప్రాసెస్ అనేది కంప్లీట్ అవుతుంది. సో, దాని తర్వాత మనకి సెకండ్ వెబ్ కౌన్సిలింగ్ లింక్ అనేది వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది. సో, అక్కడ ఇచ్చిన తర్వాత సో, మళ్ళీ మీరు లాగిన్ అయ్యి మీ ప్రిఫరెన్సెస్ అనేది చేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది. అంటే ఫస్ట్ ఇంతకుముందు మీరు బీఎస్సీ నర్సింగ్ పెట్టారు. సో, సీట్ రాలేదు మీకు. సో, మళ్ళీ సెకండ్ రౌండ్‌లో మళ్ళీ మీరు ప్రిఫరెన్స్ అనేది పెట్టాలి. ఈసారి మీకు నర్సింగే ఇష్టం ఉంటే బీఎస్సీ నర్సింగ్ ఫస్ట్ ప్రిఫరెన్స్ పెట్టేసి రిమైనింగ్ 11 కోర్సులు ఏవైతే ఉన్నాయో అవి ఆర్డర్ వైస్‌గా పెట్టాల్సి ఉంటుంది. సో, ఈ విధంగా ఆర్డర్ వైస్‌గా పెడితేనే మీరు సెకండ్ కౌన్సిలింగ్ అనేది ఎలిజిబుల్. లేదంటే సీట్ అనేది నాట్ అలొకేట్ అనేది చేయాలి. అంటే నాట్ ఎలిజిబుల్ సెకండ్ రౌండ్‌కి. ఇక్కడ వీళ్ళు క్లియర్‌గా మెన్షన్ చేశారు. నో సీట్ విల్ బి అలొకేటెడ్ వితౌట్ ఎక్సర్సైజింగ్ ద వెబ్ ఆప్షన్ ఆన్‌లైన్ ఫర్ సెకండ్ రౌండ్ వెబ్ కౌన్సిలింగ్. సో, ఎక్సర్సైజింగ్ వెబ్ ఆప్షన్స్ అనేది ఎవరైతే చేంజ్ చేసుకోరో సో, వాళ్ళు సెకండ్ రౌండ్‌కి నాట్ ఎలిజిబుల్. సో, ఈ విషయం గుర్తుపెట్టుకోండి. సో, నెక్స్ట్ సెకండ్ పాయింట్ వచ్చేసి ఇఫ్ యూ ఆర్ సాటిస్ఫైడ్ విత్ ద కోర్స్ allotted and admitted during previous round counseling, then need to not participate in the further round. సో, ఎవరికైతే ఫస్ట్ వెబ్ కౌన్సిలింగ్‌లో సీట్ వచ్చిందో సో, వాళ్ళు మళ్ళీ సెకండ్ రౌండ్‌లో పార్టిసిపేట్ చేయాల్సిన అవసరం లేదు. సో, ఇది సెకండ్ పాయింట్ అన్నమాట. థర్డ్ పాయింట్ వచ్చేసి ఇఫ్ ద సీట్ ఈస్ నాట్ అలొకేటెడ్ ఇన్ ద ఫస్ట్ రౌండ్ దే విల్ హ్యావ్ టు ద అవైలబిలిటీ ఆఫ్ ఆల్ ద కోర్సెస్ ఫర్ చూసింగ్ ఆప్షన్ 12. ఇంతకుముందు నేను చెప్పాను కదా మొత్తం 12 కోర్సెస్ ఉంటాయి. సో, ఎవరికైతే ఫస్ట్ రౌండ్‌లో సీట్ అనేది రాలేదో సో, వాళ్ళ 12 కోర్సెస్ అనేది ప్రిఫరెన్స్‌లో మీరు పెట్టుకోవచ్చు. ఫస్ట్ మీకు నచ్చింది. తర్వాత ఆర్డర్ వైస్‌గా ఒకటి 1 బై 1 అనేది 12 కోర్సులు అనేది పెట్టుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ఫోర్త్ పాయింట్ వచ్చేసి ద క్యాండిడేట్స్ హూ ఆర్ reported at university during first round allocated course and willing to optional for sliding shall be given provision during second round web options expect the seat allotted during the first round. సో, ఎవరికైతే ఫస్ట్ రౌండ్‌లో మీరు అనుకున్నటువంటి సీట్ రాలేదో అలాంటి స్టూడెంట్స్ ఏం చేస్తారు? సో, వాళ్ళకి ఇష్టం లేనిది చదవరు కదా! సో, అట్లాంటి వారు ఏం చేస్తారంటే
ఫస్ట్ వెబ్ కౌన్సిలర్ సీట్ వచ్చినా కూడా సెకండ్ వెబ్ కౌన్సిలర్ వారు స్లైడింగ్ పద్ధతిలో వాళ్ళు ఇక్కడ లింక్ వస్తుంది కదా, ఆ లింక్ లో మీరు స్లైడింగ్ పద్ధతిలో మీరు కోర్స్ అనేది చేంజ్ చేసుకునే ఆప్షన్ అయితే ఉంటుంది. సో బట్ 100% వస్తుందా అంటే చెప్పలేము. సో ఆప్షన్ అయితే వాళ్ళు ఇచ్చారు. ఇన్ కేస్ అవైలబిలిటీ ఆఫ్ కోర్స్, రిజర్వేషన్, ర్యాంక్ ఇట్లాంటి చాలా అంశాలు అనేవి దాంట్లో ఉండడం జరుగుతుంది. ఇన్ కేస్ మీకు ఎలిజిబుల్ అయితే మీకు మీరు అనుకున్న సీట్ అనేది రావడం జరుగుతుంది. ఇది 4th పాయింట్. 5th పాయింట్ వచ్చేసి ద క్యాండిడేట్ who received admission order from the university during first round shall submit a joining affidavit, joining report to respective principal of the colleges. Otherwise, the seat will be cancelled automatically without notice. ఎవరికైతే ఫస్ట్ వెబ్ కౌన్సిలింగ్ లో సీట్ వచ్చిందో, అంటే దాదాపు 3090 మంది సీట్ వచ్చిందో, సో వాళ్ళంతా మీరు ఫస్ట్ రౌండ్ లో సీట్ వచ్చింది కదా, సో వాళ్ళంతా మీరు జాయిన్ అఫిడవిట్, జాయినింగ్ రిపోర్ట్ తో మీరు రెస్పెక్టివ్ ప్రిన్సిపల్ లో మీరు జాయినింగ్ రిపోర్ట్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. లేదంటే ఒకవేళ మీరు జాయినింగ్ రిపోర్ట్ ఇవ్వకపోతే మీ సీట్ అనేది ఆటోమేటిక్ గా క్యాన్సిల్ అవుతుంది. ఇది ఫస్ట్ వెబ్ కౌన్సిలింగ్ స్టూడెంట్స్ అనుకున్నది. సో నెక్స్ట్ వచ్చేసి నోట్ అనేది ఒక 3 పాయింట్స్ ఇచ్చారు, వాటి గురించి చూద్దాం. ఇట్ ఈస్ నాట్ మ్యాండేటరీ టు సెలెక్ట్ ఆల్ ద కోర్సెస్. ఇఫ్ ద క్యాండిడేట్ ఈస్ నాట్ ఇంట్రెస్టెడ్ ఫర్ సమ్ కోర్సెస్, దే కెన్ చూస్ నాట్ ఆప్షనింగ్ ఇన్ సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్. ఆప్షన్ ఫర్ ద కోర్స్ నాట్ ఇంట్రెస్టెడ్. సో ఫస్ట్ కౌన్సిలింగ్ లో మీకు సీట్ రాలేదు, సెకండ్ కౌన్సిలింగ్ లో ఆప్షన్స్ అనేది మీరు పెట్టుకోవాలి. బట్ మీకు ఇష్టం లేదు 12 కోర్సులు పెట్టడానికి, ఏదో మీకు నచ్చింది ఒకటి పెట్టారు, తర్వాత 1, 2, 3 పెట్టారు అంతే. సో మిగతా రిమైనింగ్ కోర్సులకి ఏం సెలెక్ట్ చేసుకోవాలంటే అక్కడ నాట్ ఆప్షనింగ్ అనే ఆప్షన్ ఉంటుంది. సో దాన్ని ఇచ్చేస్తే సరిపోతుంది. మీకు ఒకవేళ 12 కోర్సులు ఆర్డర్ వైజ్ గా పెట్టడం ఇష్టం లేకపోతే. సో నెక్స్ట్ సెకండ్ పాయింట్, candidate who are optioning for sliding from one course to another course, select the option carefully. ఒకవేళ మీరు పోస్ట్ వెబ్ కౌన్సిలింగ్ లో సీట్ వచ్చింది, బట్ మీకు నచ్చలేదు, స్లైడింగ్ పద్ధతిలో మీరు వేరే కోర్సుకి షిఫ్ట్ అవుదాం అనుకుంటున్నారు అనుకోండి, సో కేర్ఫుల్ గా మీరు ఇంట్రెస్ట్ ఉన్న కోర్స్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ ఫర్ వన్ కోర్స్, సెలెక్ట్ that course only, and for remain option choose not optioning in second web counseling. ఇంతకుముందు మనం చెప్పుకున్నాము, ఫస్ట్ వెబ్ కౌన్సిలింగ్ లో సీట్ వచ్చింది, మీకు నచ్చలేదు, సో మళ్ళీ మీరు సెకండ్ వెబ్ కౌన్సిలింగ్ లో మీరు పార్టిసిపేట్ చేయొచ్చు. బట్ అక్కడ ఓన్లీ ఒక కోర్స్ మాత్రమే సెలెక్ట్ చేసుకునే ఆప్షన్ ఉంటుంది, అది కూడా స్లైడింగ్ పద్ధతిలో. సో రిమైనింగ్ 11 కోర్సులు ఏవైతే ఉన్నాయో వాటిని నాట్ ఆప్షనింగ్ అనే టిక్ చేయాల్సి ఉంటుందని వీళ్ళు చెప్పడం జరిగింది సెకండ్ వెబ్ కౌన్సిలింగ్ లో. థర్డ్ పాయింట్ వచ్చేసి, ఇఫ్ న్యూ కోర్స్ ఈస్ అలొకేటెడ్ ఫర్ స్లైడింగ్ క్యాండిడేట్స్, then their old seat in previous round will be automatically cancelled and the same seat is allocated to another candidate. ఫస్ట్ కౌన్సిలింగ్ లో మీకు సీట్ వచ్చింది, బట్ మీకు ఇష్టం లేక స్లైడింగ్ పద్ధతిలో మీరు సెకండ్ వెబ్ కౌన్సిలింగ్ లో వేరే కోర్స్ టిక్ చేసుకున్నారు, మీకు సీట్ వచ్చింది, బట్ ప్రీవియస్ ఫస్ట్ వెబ్ కౌన్సిలింగ్ లో వచ్చినటువంటి సీట్ అనేది ఆటోమేటిక్ గా క్యాన్సిల్ అయిపోతుంది. సో అది ఆ సీట్ అనేది వేరే స్టూడెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఈ విధంగా మీరు సెకండ్ రౌండ్ లో, సో ఇమ్మీడియట్ గా మనకి 14 తర్వాత 1 వీక్ లోపు, అంటే 20 లోపు మనకి సెకండ్ రౌండ్ వెబ్ ఆప్షన్స్ వచ్చినటువంటి లింక్ అనేది రావడం జరుగుతుంది. సో ఆ లింక్ వచ్చిన వెంటనే మళ్ళీ నేను మీకు ఇన్ఫార్మ్ చేస్తాను. బట్ అప్పటి వరకు ఈ పాయింట్స్ అనేవి గుర్తుపెట్టుకోండి. సో ఇది వీడియో. సో ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.